హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కొంచెం డిలే అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడే బస్సు దిగి శ్రీనివాస నివాసం వెళ్తున్నాం. సో మనకి వచ్చేసి టోకెన్స్ నాకు తెలిసి శ్రీనివాస నివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో ఇస్తారు. టైమింగ్ వచ్చేసి శ్రీనివాస నివాసంలో కాబట్టి 12కి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇక్కడైతే మనకి శ్రీనివాసం కాబట్టి అది కరెక్ట్గా బస్ స్టాండ్కి ఆపోజిట్ అయితే ఉంటుంది. మనకి మేము ఒక గంట సేపు సొల్లు వేసుకొని 11:30 లైన్లో ఉన్నాము. కరెక్ట్గా 12కి అయితే లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు సిగ్నల్ వస్తుంది, అక్కడ ఫ్యాన్స్ అన్నీ ఒకసారిగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా లైన్ స్టార్ట్ అయిపోయిందిలే, ఇంకా 1 అవర్లో టోకెన్స్ అయితే మా చేతికి వచ్చేస్తాయి అనుకున్నా. కానీ లోపల కంపార్ట్మెంట్స్ ఉన్నాయని మాకు తెలియదు. ఒక గంట సేపు అక్కడ కూర్చోబెట్టాడు. క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. టైమింగ్ వచ్చేసి కరెక్ట్గా 1:30 అవుతుంది. ఓ పక్కన ఆకలి, ఇంకో పక్కన ఎండ మామూలుగా లేదు. ఈలోపు సమోసా కనిపించాయి, తీసుకున్నాం. 60కి 6 ఇచ్చింది. ప్రైస్ ఎక్కువే కానీ టేస్ట్ అయితే బాగుంది. మేము తింటూ వెళ్తున్నాం. ఈలోపు టోకెన్స్ కౌంటర్ రానే వచ్చింది. టోకెన్స్ తీసుకున్నాం. దర్శనం టైమింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 PM. ఒక 3 అవర్స్ పట్టింది టోటల్గా టోకెన్స్ మా చేతికి రావడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. ఇంకా తినేసి స్టార్ట్ అవ్వాలి. చెప్పాను కదా ముందే, ఇక్కడ శ్రీనివాస నివాసంలో ఫ్రీగా ఫుడ్ పెడతారని. సాంబార్ రైస్ అండ్ కట్ రైస్ పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే, బెంచ్ పైన కప్పు కనిపిస్తుంది కదా, సో ఆ కప్పు వచ్చేసి మేము స్టార్టింగ్ లో లైన్ లో నుంచున్నప్పుడు ఇచ్చారు. మేము ఏదో అనుకున్నాం, మేమే స్వీట్ పెడుతున్నారు అనుకున్నాను నేనైతే. పాయసం లేకపోతే జోరు అని పెడతారు కదా నార్మల్ గా, అవి అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక చూస్తే వాటర్ పోస్తున్నారు. మేమేదో ఆత్రంతో పోయినాం. అక్కడ చూస్తే ఇది ఇలా జరిగింది. అప్పుడు మా ఫేసులు చూడాలి బెల ఉండేది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫైనల్లీ అల్పిరి మెట్లకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే ఇక్కడ ఆటో చార్జెస్ చాలా ఎక్కువ అడుగుతున్నారు, అందుకే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. మీరు వచ్చేటప్పుడు కూడా కంపేర్ చేసుకోండి రేట్స్ అవన్నీ. ఏది తక్కువ ఉంటే వాటికైతే పోండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే నాకు ఒక చిన్న మొక్కు ఉంది, అందుకే సడన్గా తిరుపతికి వచ్చాము మేము. అది అలిపిరి మెట్లకి నేను పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి, రాయాలి అని అనుకున్నా. సో జస్ట్ ఇది నా పర్సనల్ టిప్ మాత్రమే. మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ బేసిక్ నీడ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు మనం శ్రీనివాస నివాసంలో ఉన్నాం కదా, సో అక్కడ ఫుడ్ గురించి, లేదంటే వాష్రూమ్స్ గురించి, లాకర్స్ గురించి అవన్నీ ఎలా చెప్పాను. ఇప్పుడు తిరుమల కూడా వెళ్తున్నాం కాబట్టి అక్కడ కూడా కొన్ని ఉంటాయి, సో అవి కూడా చెప్తాను. వీడియో మొత్తం చూడండి. సో నేను ఇది ఎవరైతే సడన్ ట్రిప్ వేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా ఈ వీడియో. మొత్తానికైతే అలిపిరి మెట్లకి అయితే వచ్చేసాం. లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి ఇంకా పైకి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఇప్పటికే లేట్ అయింది. మర్చిపోయా మీకు ఒక అడ్వైస్, లగేజ్ కౌంటర్ లో ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఏం ఉంచట్లేదు. తీసుకుపో అంటున్నారు, చూసుకోండి వచ్చేటప్పుడు. పైన కొండ కనిపిస్తుంది కదా, ఇంకా అదే అన్ని కొనేసుకున్నాం ముందే. కొబ్బరికాయ, పూలు, అవి పూజ సామాగ్రి అన్ని కొనేసుకున్నాం. కానీ పసుపు కుంకం మిక్స్ చేయడానికి వాటర్ మాత్రం తీసుకోలేదు. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బ్యాక్ కి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కార్తిక్ అయితే పైకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమైనా వాటర్ దొరుకుతాయా ఏంటి అని. అక్కడైతే ఉన్నాయి, కానీ వచ్చేసి వాళ్ళకి మాకు డిస్టెన్స్ వచ్చేసి ఒక 25 స్టెప్స్ దూరం ఉంది. ముందు అట్లీస్ట్ మీకు కింద నుంచి పైకి వెళ్ళాలంటే కొంచెం ఏదైనా వాటర్ కావాలి. ఎలా అనుకుంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, నా దగ్గర కొబ్బరికాయ ఉంది కదా, అందులో వాటర్ ఉంటాయి. ఎలాగో ఆ కొబ్బరికాయని మంచిగా కొట్టుకుంటే ఆ వాటర్ నా బాక్స్లోనే పోసుకుంటే ఆ 25 మెట్లకి నాకు యూజ్ అయిపోతుంది ఇంకా వాటర్ అనుకున్నా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పైన ఇంకా ట్యాప్ వాటర్ ఉంది కాబట్టి కార్తిక్ చెప్పాడు, దానిపైన కొంచెం ఏమైనా ఉంటే, షాప్స్ ఏమైనా ఉంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందామని అనుకున్నా. ఇంత కష్టం వస్తుందని అనుకోలేదు, లేదంటే ముందే కొనేసుకున్నావాడిని. కాసేపు చాలా టెన్షన్ పడ్డా, అసలు అవుతుందో లేదో, చేస్తానా చేయలేనా అని. స్టార్టింగే ఇలాగా భయం వేసింది. చూడాలి ముందు ఏమవుతుందో. ఇంకా చాలా భయం వేసింది ఒకసారిగా అవుతుందా లేదా అని. బట్ ఇప్పటికైతే తప్పించేసుకున్నా. ముందు ఏమవుతుందో తెలియదు, అందుకే ముందే ఆయనకి చెప్పేశాను, కొంచెం ప్రశాంతంగా అయ్యేలా చూడు, టెన్షన్లు ఏం పెట్టకుండా అని. సరే అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. కార్తీక్ ఆల్రెడీ ఫోన్ ఇచ్చేసాను, ఆల్రెడీ నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. అది వాడి ఫోన్ వేయలే, కానీ నేనే దొబ్బేశాను. సో అది
ప్రెసెంట్ అయితే ఇంకేముంది. సో ఇక్కడ నుంచి నేనైతే వీడియోస్ ఏం తీయను, మొత్తం కార్తిక్కి అప్పగించాను. వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీస్తాడు, లేదంటే లేదు. సో అదే మెయిన్ థింగ్. ఏమైనా ఉంటే గాలి గోపురం లేకపోతే మోకాల పర్వతం అవి ఇవి కనిపిస్తాయి కదా, సో అవి అయితే తీస్తాడు ఖచ్చితంగా. స్టార్ట్ అయితే అయిపోయాం. ఇప్పటికైతే రాజగోపురం వచ్చేసింది. ఇది ఫస్ట్ గోపురం, ఇంకా చాలా ఉంటాయి. మనకి అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయి మొత్తం మీద. ఆల్మోస్ట్ ఒక 11 to 12 కిలోమీటర్స్ ఎంతో దూరం ఉంటుంది అనుకుంటా. శ్రీవారి మెట్లు అయితే 2500 అరౌండ్ ఎంతో ఉంటుంది అంతే. చంద్రిక చెప్పింది శ్రీవారి మెట్లు అయితే దగ్గరగా ఉంటుంది, శ్రీవారి మెట్లకి పోదాము, అలిపిరి మెట్లు వద్దు, చాలా టైం పడుతుంది అని. నేనేం వినలేదు. అలిపిరి మెట్లు అయితే నాకు చాలా ఇష్టం. ఇటు పోతూ ఉంటే ఏ ఒకటి జంతువులు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తే అంత దూరం ఎక్కాము కదా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి కాసేపు అక్కడ కూర్చొని వాటితో టైం స్పెండ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని అంతే. ఇప్పుడైతే గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాం, ఇంకో సగం దూరం ఎక్కాలి. ఆకలేస్తుంది. ఒక మంచూరియన్ రైస్ అయితే చెప్పాము, అది మంచిగా ఉంటే ఇంకా చెప్దాం అనుకున్నాం, అది మంచిగా లేదు. ఇంకా స్లోగా మళ్ళీ వెళ్ళిపోయాం, స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా స్టార్ట్ కాగానే ఇలా పోలీసులు అయితే ఆపేశారు మమ్మల్ని. పైన పుల్లు తిరుగుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పంపించారు, అందరూ కలిసి వెళ్ళాలి. కిషోర్ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 70% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 30% అంతా ఉంటుంది కంప్లీట్ చేయడానికి. పైకి మెట్లకి కొంచెం దగ్గరలోనే ఉన్నాము, కానీ ఇక్కడ కూడా ఆపేశారు కాసేపు. ఒక 15 minutes ఆపేశారు పోలీసులు. సేమ్ అదే రీజన్, పుల్లులు వస్తున్నాయి, పుల్లు ఉన్నాయని. చూడాలి. ఏమైనా ఇప్పుడు దాకా ఏం కనిపించలేదు, కనీసం జింకలు కాదు కదా, అసలు ఏమీ కనిపించలేదు ఇప్పుడు దాకా. ఇలా అనుకున్నానో లేదో కానీ కొంచెం ముందుకెళ్ళంగానే జింకలు కనిపించాయి. మీరు ఎప్పుడైనా జింక పాలు తాగడం చూసారా? లేదు కదా, చూపిస్తారండి. ఇది మూడంగుంటా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇది మూడంగుంటా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా నువ్వు. మొత్తానికి మోకాల పర్వతం అయితే వచ్చేసాము. అక్కడ నుంచి ఒక 700 మెట్లు అంతా ఉంటాయి అంతే. అసలు ఎలా అయింది జర్నీ ఏమీ అర్థం కాలేదు, మొత్తం బీభత్సం అయిపోయింది. పోలీసులు రాయొద్దని చెప్పారు పసుపు గీసుకు మెట్లకి. అక్కడ మెట్లు కడుగుతున్నారు, వాళ్ళు కూడా ఏం రాయకండి బాబు ప్లీజ్ అన్నారు. కింద వాటర్ ప్రాబ్లం ఇష్యూ, నాకేం పసుపు ప్యాకెట్లు ఇష్యూ అయింది, అది అక్కడ మెన్షన్ చేయలేదు అనుకో మీకు. బట్ చాలా బాధపడ్డాను, అవుతుందో లేదో అని. పూర్తి అయితే చేసేసాను అనుకున్నది, అది చాలు. సో మెట్లకి బొట్లు అవన్నీ అయిపోయిన తర్వాత లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ తీసుకుంటాం. అక్కడ ఏమైనా కొంచెం తినేసి ఇంకా రూమ్లో ఎత్తుక్కుంటాం. అవన్నీ నెక్స్ట్ డే చెప్తాము. సో అది ప్రెజెంట్ అయితే నైట్ అయితే ఏం వీడియోలు ఏం తీయము, ఇంకెళ్ళి మేము రెస్ట్ తీసుకుంటాము. సరే మరి నెక్స్ట్ డే కలుద్దాం. ఇప్పుడు కళ్యాణ్ఘాట్కి వెళ్తున్నాం మేము. నేను కార్తిక్ వెళ్ళి మా తలనీలాలు ఇచ్చేసి దేవుడి దగ్గరికి దర్శనంకి మరి కొద్ద దగ్గరలో ఉన్నాము. కార్తిక్ మాది ఎప్పుడు టైం ఉంది మంది?
టైమింగ్ ఎప్పుడు దర్శనంది? 12కి మా దర్శనం ఉంటుంది. సో కొంచెం ముందే పోతే కొంచెం తొందరగా వచ్చేస్తాం బయటికి. తర్వాత చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా కొండపైన, ఇంకా 1 డే ఉంటాం. ఇది మెయిన్ కళ్యాణ కట్ట. ఇక్కడికి వచ్చేసాము గుండు పుట్టించడానికి. నేనైతే వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ నా నంబర్. నాది అయిపోగానే కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి. వాడిది కొంచెం లైన్ పెద్దగా ఉంది, నాది ముందు అయిపోతుంది. నాదైతే అయిపోయింది, వాడిది ఒక పర్సన్ ఉన్నారు ఇంకా. అక్కడ ఎందుకు ఉండడం అని చెప్పేసి ఇక్కడ చూడడానికి వచ్చా. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. మనం అక్కడికే వెళ్ళాలి, అటు ఇటు తిరిగి మొత్తం. ఇద్దరం చేయించుకోవడం అయిపోయింది ఇంకా గుండు. ఇది PAC 4. ఇది నిన్న నైట్ ఇక్కడికి వచ్చాము. ఫుల్ రష్ ఉంది, కొత్తగా కట్టారంటే ఇది. దీని ఆపోజిట్లో మంది ఉంది PAC 3. చాలా బాగుంది. లాకర్స్ అన్నీ ఫ్రీయే, జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఫుడ్ అనేది ఇక్కడ బయట పెడతారు, అందరికీ తెలిసిన విషయం అది. ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఫ్రీ. సాంబార్ రైస్ ఇస్తారు, మార్నింగ్ ఇస్తారు, మధ్యాహ్నం ఇస్తారు, నైట్ పెడతారు. మొత్తానికి రెడీ అయితే అయిపోయాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ముందు తినేసి తర్వాత దర్శనంకి వెళ్తాము. ఇక్కడ మనకి వెంగమమ్మ ఉంది కదా, వెంగమమ్మలో అన్నప్రసాదం పెడతారు, అక్కడ తినేస్తాం మధ్యాహ్నం. ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఇది ఫస్ట్ తినేసి తర్వాత వరాహ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే లైన్లోకి వెళ్ళాలి. ఇంకా ఎంట్రీకి మాకు 12కి దర్శనం టైమింగ్ ఇచ్చారు, కానీ మాకు ఇక్కడికే లేట్ అయిపోయింది. పర్లేదు, ఏం కాదు, ఒక 1 hour 2 hours అటు ఇటు అయినా సరే. అది ప్రెసెంట్ అయితే ముందు పదాన్ని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆకలి వస్తుంది. నేను December 31 లాస్ట్ టైం వచ్చానని చెప్పాను కదా తిరుపతికి. అప్పుడైతే మసాలా వడ ఏం పెట్టలేదు, ఇప్పుడైతే మసాలా వడ అయితే పెట్టారు, చాలా బాగుంది. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా, నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. ఆ ఫుడ్ తిన్నాక మా రియాక్షన్స్ మాత్రం ఇలానే ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. సూపర్. ఎలా చేసా, ఎలా ఉందిరా? సూపర్ తాత. చెర్రీ, తాత ఏం సిగ్గుపడుతున్నావు? ఎలా ఉందమ్మా? సూపర్ తాత. సూపర్, నాకు వినపడతలా. సూపర్. వరాహి స్వామి టెంపుల్ అయితే ఉన్నాం ప్రెసెంట్ అయితే. దర్శనం వచ్చేసి ఇంకో 1 or 2 minutesలో అయిపోతుంది. సో ఇది అయిపోగానే ఇంకా మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోవాలి. ప్రెసెంట్ అయితే క్యూ లైన్లో ఉన్నాము. వరాహి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వద్దాం అనుకున్నాం, కానీ ఎండ చాలా గట్టిగా కొడుతుంది, కాలు మంటిపోతున్నాయని చెప్పేసి ఇంకా బస్సు అయితే ఎక్కి వచ్చేసాము. అది కూడా ఫ్రీ బస్సే. ఇక్కడ నుంచి అయితే ఏం వీడియోస్ ఏం తీయట్లేదు, కాసేపు మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. దర్శనం అయిపోయాక దర్శనం ఎలాగైందో నేను చెప్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్. దర్శనం అయితే అయిపోయింది. ముందు లడ్లు తీసుకున్నాం. కార్తీక్, చంద్రిక అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి ఫోన్స్ తీసుకొని వచ్చాను. దర్శనం ఎలా అయిందంటే ఇప్పుడు దాకా ఎప్పుడు అంత మంచిగా అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు ఆయన చీకట్లోనే చూసేవాళ్ళం. అలాంటిది ఈసారి అయితే కొంచెం దీపాలు అవన్నీ పెట్టారు. అక్కడ లోపల పల్లకి పూజ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఆ వెలుతురుకి ఆయన ఇంకా కనిపించాడు మాకు. ఎప్పుడు ఆయన మొహం ఒకటే కనిపించేది, అది గడ్డం దగ్గర. అలాంటిది ఆయన తోరణం ఉంది కదా, కమాన్ ఉంటుంది కదా పక్కన తోరణం, అది కూడా క్లియర్గా మాకైతే కనిపించింది. అసలు చాలా బాగుంది చెప్పడానికి. అంతా కాదు, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా నేను తిరుమలలో ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఇది. అది దర్శనం గురించి అయితే. మా కార్తీక్ని అయితే కొన్ని
చేయలేని పనులు చేయించాను ఈ రోజు అయితే. మంచిగా దండం పెట్టుకోరా, నాకు రీల్స్లో అక్కడక్కడ యూజ్ అవుతుంది అని. నీ వీడియో తీస్తున్నప్పుడు ఇంకా చూస్తాను కెమెరాలో, మంచిగా వస్తే ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఏం చూడను, అలవాటు లేదు నాకు. అందుకే మీకు కెమెరా అన్ని బ్యాక్ సైడ్ అన్ని షేక్ అవుతూ ఉంటాయి. నేను అసలు యాక్చువల్గా నేను మామూలుగా 4Kలో ఉంది అనుకున్నాను, కానీ అది ప్రో వీడియోలో ఉంటుంది. అది ఆ ప్రో వీడియో వచ్చేసి 8Kలో ఉంది రిజల్యూషన్, మళ్ళీ 60 FPS. షేక్ అయిపోయింది అది మొత్తానికి. అందుకే మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేసి మొత్తం చేసి తలకాయ నొప్పులు అయినాయి మొత్తం వ్యవహారాలన్నీ. ఏదో రీల్లో చూసి ట్రై చేసాం కానీ అంత పెద్ద వర్కౌట్ ఏం అవ్వలేదు. కొంతమంది ఉంటారు తెలియదు, దగ్గర దాకా వచ్చేసి మళ్ళీ దూరం వెళ్ళిపోతారు నేను చేయలేను అని చెప్పేసి. వేస్ట్ మనం చెప్పినా కూడా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడే ఒక విషయం తెలిసింది, చంద్రికకి లీవ్ అప్రూవ్ అవ్వలేదంట. సో అది మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం శాపం తగిలిందో తెలియదు కానీ గట్టికి కొట్టింది. నాకు తెలిసినంత వరకు అయితే జింక శాపమే తగిలింది, నాశనం అయిపోతావరా అందుకే అనుకుంటా. నాకు ట్రైన్ వచ్చేసి 8:30కి ఉంది. చంద్రిక కార్తిక్ బస్సు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నైట్ 10 ఎంత అవుతుంది. కార్తిక్ చంద్రికను బస్సు ఎక్కించేసి అటు నుంచి కార్తిక్ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోతాడు. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది, ఇంకా 2 నిమిషాల్లో నేను మా ఇనుకొండలో ఉంటాను. నైట్ కార్తిక్ చంద్రిక మంచిగానే బస్సు ఎక్కారంట, ఆల్ గుడ్. బట్ అనుకున్నది మాత్రమే అంతగా ఏం అవ్వలేదు, బట్ దర్శనం చాలా మంచిగా జరిగింది. సో అది ఈసారి కనుక మళ్ళీ తిరుపతి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇచ్చానో లేదో నాకు అంత తెలియదు, ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. అంతే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించేసండి ఒక్కసారి. సరే మరి మా వినకుండా చూపిస్తాను చూడండి. చూపించడం అంటే పెద్ద ఏం చూపించాను, స్టేషన్ మాత్రం చూపిస్తాను. ఇంకా చాలా టైం ఉంది చూపించడానికి. మాకు తులకేదశి మాత్రం మంచిగా జరుగుతుంది, బట్ అది అయిపోయింది, జూలైలోనో జూన్లోనో అయిపోతుంది అది. సో ఫైనల్ టచ్కి అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే కానీ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదో ఒకటి చేయండి.